ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. తణుకు నియోజకవర్గానికి చెందిన 78 మంది బాధితులకు 61.33 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం పొందలేని వారికి సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకు నియోజకవర్గంలో 1004 మందికి 7.63 కోట్ల సహాయం అందించామని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో నిధులు విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, ఆధునిక పరికరాలు, సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోసంపూడి సాత్విక శ్రీదుర్గ కోసంపూడి సాత్విక శ్రీదుర్గ ఎలా చూడండి ముప్పల్ విజయ్ గారు వెళ్ళగడండి. దేవగుప్తం వరలక్ష్మి, కామేశ్వరి దేవ్ గారు ఫస్ట్ వార్డు నాయకులు, 7వ గారు ఎస్ఆర్ చాణక్యరావు గారు 8వ వార్డు అండి. కోట లక్ష్మి గారి సిహెచ్ అమృతవల్లి పి కాశీ వెంకటేశ్వరరావు 30వ వార్డు అండి. సొంత ఖర్చులతో వైద్య సదుపాయం పొంది అటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రోజు 78 మందికి 61,33,703 రూపాయలు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన తణుకు నియోజకవర్గంలో 1004 మందికి 7,63,45,238 రూపాయలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఏ కుటుంబం మీద కూడా ఆర్థిక భారం పడకూడదు, ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈరోజు అటువంటి వారిని అందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ కుటుంబం సంక్షేమాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కుటుంబం సంక్షేమం ఉండే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో